హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్ని చూసి రాజ్ వెంటే పరుగులు తీస్తూ ఉంది. రాజ్ మాత్రం కావ్య తెలియక ఇక తను యామినితో సరదాగా మాట్లాడుకుంటూ ఒక దగ్గర కార్ అయితే ఆపుతాడు. యామిని, బావా నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి తనైతే లోపలికి వెళ్తుంది. ఇక రాజ్ బయటే నుంచుని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా కావ్య అయితే రాజ్ ఎక్కడే కనిపించలేదని పిచ్చిదానిలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. అలా కొంత దూరం నడిచేసరికి దూరంగా రాజ్ అయితే కనిపిస్తాడు. రాజ్ని చూసిన కావ్య పరిగెత్తుకుంటూ ఏవండి అని చెప్పి రాజ్ కారు దగ్గరే కుప్పకూలిపోతుంది. ఇక రాజ్ అయితే కావ్యని చూసి ఏవండి ఏవండి ఏమైందండి, ఇలా పడిపోయారేంటి అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని అమాంతంగా పైకి లేపి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. ఇక డాక్టర్లు కావ్యని చూసి ఆవిని వెంటనే లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి కావ్యని లోపలికి తీసుకెళ్తారు. కావ్య మాత్రం కాస్త స్పృహలో ఉంటుంది. రాజ్ని తన కొంచెం కళ్ళు రెప్పలని తెరుస్తూ రాజ్ని చూస్తూనే ఉంటుంది. ఇంకా కావ్యని లోపలికి తీసుకెళ్ళి డాక్టర్లు అయితే చెకప్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ బయటికి వచ్చి చూడండి ఆ పేషెంట్కి మీరేమవుతారు అని అడగడంతో దానికి రాజ్ ఆవిడ ఎవరో నాకు తెలీదు, రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయారు, తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని చెప్పి రాజ్ చెప్పిన మాటలకి ఇక వాళ్ళైతే ఏంటి ఆమె ఎవరో తెలీదా, ఆవిడ ఎవరి తాలూకా అని చెప్పి ఇక డాక్టర్లు అయితే కావ్య గురించి అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి యామిని అయితే వస్తుంది. యామిని రాజ్ని చూసి బావా నీకేమైంది, నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావు అని అంటుంటే అది కాదు యామిని, ఒక ఆవిడ మన కారు దగ్గరకు వచ్చి స్పృహ తప్పి పడిపోయింది, ఎంత తనని లేపినా ఆవిడ అస్సలు లేవటం లేదు, అందుకే నాకు భయం వేసి హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పడంతో ఆ మాట విన్న యామిని ఏంటి హాస్పిటల్కి తీసుకొచ్చావా, ఎవరావిడ అని చెప్పి ఇక యామిని అయితే లోపలికి వెళ్ళి కావ్యని చూస్తుంది. ఒక్కసారిగా కావ్యని చూసిన యామిని షాక్ అయిపోతుంది. ఇదేంటి కావ్యని తీసుకుని వచ్చాడు రాజ్, ఇప్పుడు కనుక కావ్య కళ్ళు తెరిస్తే నేను అనుకున్న ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు, తర్వాత రాజ్కి గౌతమ్ కూడా గుర్తొచ్చే అవకాశాలున్నాయి, రాజ్ని త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ఇక యామిని అయితే బావా నువ్వు ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసావు, తనకి మెలకు వచ్చిన తర్వాత తన వాళ్ళెవరో చెబుతుంది, ఇక మనం వెళ్దాం అని అంటుంటే అది కాదు యామిని, ఆవిడ చాలా నీరసంగా ఉంది, పైగా ఎవరి కోసమో వెతుకుతుంది, ఆమెని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, పైగా ఆవిడ నాకెందుకో బాగా కావలసిన మనిషిలా అనిపిస్తుంది, ఆవిడ కళ్ళు తెరిచే వరకు మనం ఇక్కడే ఉందాం అని అంటుంటే అది కళ్ళు తెరిస్తే తర్వాత నువ్వు నా వాడివావో, దాని వెంట రాజులాగా వెళ్ళిపోతావు, చూడు బావా ఇప్పటికీ నువ్వు చాలా పెద్ద సహాయం చేసావు, ఇక చేసింది చాలు, చూడండి ఆవిడ కళ్ళు తెరిచాక వాళ్ళెవరో తెలుసుకొని ఆవిడ్ని వాళ్ళతో పంపించేయండి, ఇదిగోండి నా కార్డ్, ముందు ఎంత డబ్బులు కావాలో అది స్వైప్ చేసుకోండి అని చెప్పి ఇక యామిని అయితే తన బ్యాగ్లో ఉన్న క్రెడిట్ కార్డ్ని తీసి వాళ్ళకి కొంత డబ్బునిస్తుంది. కావ్యకి ట్రీట్మెంట్ చేయమని రాజ్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్తుంది. ఇక ఇంతలో కావ్యకైతే మెలకు వస్తుంది. అలాగే కావ్యనే కాకుండా కావ్య పక్కనే ఉన్న మరొక డాక్టర్ కావ్యని చూసి గుర్తుపడతారు. ఈవిడ దుగ్గిరాళ్ళ వారి కోడలు సీతారామయ్య గారి మనవరాల్లా ఉంది అని చెప్పి ఇక అతనైతే చూడండి ఆవిడ ఎవరో కాదు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీకి భార్య, ఆవిడ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి ఇక ఆ డాక్టర్ అయితే మిగతా వాళ్ళకి కావ్య వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయమంటారు. ఇక ఆ మాట తెలిసిన మరుక్షణం దుగ్గిరాల కుటుంబం మొత్తం హాస్పిటల్ దగ్గరికి వస్తుంది.
కావ్యని అట్లాంటి పరిస్థితుల్లో చూసి అపర్ణ అయితే చాలా కుమిలిపోతుంది. ఇక సుభాష్ అయితే, అపర్ణ ఏడవకు అపర్ణ, ఇప్పటికే కావ్య చూసావా ఎంత కుంగిపోయిందో అని అంటుంటే, నాకు కూడా అదే బాధగా ఉందండి. కొడుకుని పోగొట్టుకున్నాం, ఇప్పుడు కూతుర్ని కూడా, కూతురు లాంటి కోడల్ని కూడా దూరం చేసుకోలేనండి, తనకి ఏం కాకూడదండి అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే, పక్కన ఉన్న ఇందిరాదేవి అలాగే సుభాష్, ప్రకాశం ముగ్గురు కూడా కావ్యకేమీ కాదని, తను మామూలుగానే ఉంటుందని ఇక నచ్చ చెప్తారు. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో, డాక్టర్ నా కోడలికి ఏమైంది, తను బాగానే ఉంది కదా అని చెప్పడంతో ఆ మాట విన్న డాక్టర్, చూడండి ఆవిడ అస్సలు ఫుడ్ తీసుకోవట్లేదు, పైగా ఆవిడ చాలా నీరసంగా ఉంది, ఇదే కంటిన్యూ అయితే ఆవిడ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది అని అంటుంటే, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా అందరూ కూడా కావ్య కళ్ళు తెరవడంతో లోపలికి వెళ్ళి చూస్తారు. ఇంకా కావ్య అయితే ఆయన 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 ఎక్కడున్నారు అని చెప్పి మొత్తం వెతుకుతుంది. అది చూసిన అపర్ణ, సుభాష్ అలాగే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రాహుల్ అయితే, మమ్మీ ఏంటి కావ్య రాజ్ని చూసినట్టు అలా మాట్లాడుతుంది అని అంటుంటే, రేయ్ అది మనలా కాదురా, రాజ్ని మరీ ఎక్కువగా ప్రేమించింది, అందుకే దాని కళ్ళ ముందు రాజే కనిపిస్తున్నట్టుగా ఉన్నాడు అనుకుంటా. ఒక విధంగా అలా జరిగిందో కూడా మన మంచికే, దీనికి పిచ్చని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది. ఇంకా సుభాష్ అలాగే అపర్ణ, కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా, రాజు ఇక్కడ ఎందుకుంటాడు అని అంటుంటే, లేదత్తయ్య, ఆయన్ని నేను చూశాను, ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది కూడా ఆయనే అని అంటూ ఉంటే, పక్క నుంచి అప్పు, అక్క ఏం మాట్లాడుతున్నావక్క, నిన్ను బావగారు అడ్మిట్ చేయడమేంటి అని అంటుంటే, అవునే అప్పు, నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది ఆయన్ని నా కళ్ళారా నేను చూశాను అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు, స్వప్న ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ఇక స్వప్న అయితే, అప్పు ఇదంతా నిజమైతే చాలా బాగుండు, కావ్య మెంటల్గా చాలా అప్సెట్ అయిందే, దాని మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉందే అని చెప్పి ఇంకా స్వప్న మాట్లాడుతుంటే, అక్క లేదక్క, కావ్యక్క చెప్పింది నిజమై ఉండొచ్చు, ఇప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి అప్పు అయితే ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ అసలు మా అక్కని ఇక్కడ ఎవరు అడ్మిట్ చేశారు అని చెప్పడంతో, ఎవరో అతని పేరు సిస్టర్, ఆ కావ్య పేషెంట్ని అడ్మిట్ చేసిన అతనెవరు అని అంటుంటే, ఆయన పేరు రామ్ అని చెప్పడంతో ఇంకా వెంటనే అప్పు, ఏంటి రామా, అసలు అక్కని అడ్మిట్ చేసింది అక్క బావగారు అంటుంది, కానీ వీళ్ళు రామ్ అంటున్నారు, అసలు ఎవరబ్బా అని చెప్పి అప్పు అయితే ఇక హాస్పిటల్ సిబ్బందిని కలిసి సీసీ ఫుటేజ్ని చెక్ చేయాలని అడుగుతుంది. ఇక అప్పు అడిగినట్టు సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూడటంతో నిజంగానే రాజే కావ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అలాగే హాస్పిటల్ బయట కావ్య కోసం బయట నుంచి చాలా టెన్షన్ పడతాడు. అలా కొంతసేపటికి యామిని అక్కడికి వచ్చి రాజ్తో మాట్లాడుతుంది. రాజ్ రానన్నా సరే బలవంతంగా అక్కడి నుంచి రాజ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక అప్పు అయితే రాజ్ని చూసి చాలా షాక్ అవుతుంది. అలాగే పక్కన ఉన్న యామిని ఎవరో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. కొంతసేపటికి అప్పు దగ్గరికి కళ్యాణ్ అయితే వస్తాడు. కళ్యాణ్ అయితే, అప్పు ఏమైంది, దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు అని అడగడంతో, చూడు కూచి, నువ్వు నాకొక నిజాన్ని చెప్పాలి అని అంటుంటే, ఏంటి నిజమా, ఏంటా నిజం అని అడగడంతో, అది కాదు, ఒక్కసారి ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా అని చెప్పి కళ్యాణ్ని అడగడంతో ఒక్కసారిగా కళ్యాణ్ యామిని ఫోటోని చూసి గజగజ చేతులు వణుకుతూ ఆ ఫోటోని నేలకు వదిలేస్తాడు. ఇక కళ్యాణ్ మొహంలో అయితే చాలా భయం. అది చూసిన అప్పు, కవి ఏమైంది,
ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసి ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఎందుకు ఎందుకు ఆ అమ్మాయిని ఫోటోని అలా పడేసావు? అంటే తను నీకు తెలుసా? అసలు తనెవరు అని అడగడంతో ఆ మాట విన్న కళ్యాణ్, వద్దు, తన గురించి నువ్వు ఎట్లాంటి టాపిక్ని తీసుకురావద్దు, తన గురించి నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు కవి? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు ఎందుకు తనని చూసి అంతలా భయపడుతున్నావు అని అంటుంటే, ఎందుకంటే తను ఆడపిల్లలా కనిపించే ఒక సైకో కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. కవి, ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవును అవును పొట్టి, తను మా అన్నయ్యతో కలిసి కాలేజ్ డేస్లో చదువుకుంది. అలా చదువుకునే రోజుల్లో అన్నయ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అన్నయ్య కూడా తన ప్రేమ నిజమని నమ్మి తను కూడా తన ప్రేమని యాక్సెప్ట్ చేశాడు. కానీ అప్పుడే తన గురించి అసలు నిజం బయటపడింది. తను ప్రేమించిన వ్యక్తి తనకు మాత్రమే సొంతం కావాలని, మరెవ్వరూ కూడా తనతో మాట్లాడకూడదు, తన దగ్గరికి వెళ్ళకూడదు, తనతో క్లోజ్గా మూవ్ అవ్వకూడదు. అలా అన్నయ్యని ఎవ్వరితో మాట్లాడనిచ్చేది కాదు. ఎవ్వరూ కూడా అన్నయ్య వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేవారు. యామిని రాను రాను తన ప్రేమ ఒక సైకోలా మారిపోయింది. తన ప్రేమతో అన్నయ్య మనసుని గెలుచుకుంటున్నాను అనుకుంది. కానీ తను చూపించే ఆ ప్రేమ అన్నయ్యకి అసహ్యంగా మారింది. తను చేసే పద్ధతులు అన్నయ్యకి అస్సలు నచ్చలేదు. అందుకే అన్నయ్య కొన్ని రోజులకి తనతో బ్రేకప్ చెప్పాడు. తను ఆ బ్రేకప్ని తట్టుకోలేక కాలేజ్ పైకెక్కి దూకాలని ప్రయత్నించింది. కానీ అన్నయ్య తన తెలివితేటలతో తనని పోలీసులకి అప్పగించాడు. ఇక తను పోలీసుల స్టేషన్ నుంచి బయటికి వచ్చి మత్తు పదార్థాలకి బానిసైపోయింది. అలా మత్తు పదార్థాలకి బానిసై అన్నయ్య లేకపోతే చచ్చిపోతానని అన్నయ్యని బెదిరించడం మొదలుపెట్టింది. పాపం అన్నయ్య ఆ యామిని వల్ల చాలా బాధని అనుభవించాడు. తను ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్ళింది. అయినా తన ఫోటో నీకెందుకు దొరికింది? అసలు తన గురించి నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు అని అంటుంటే, ఈ విషయం అన్నయ్యకి నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు, తెలియకూడదు కూడా. అది ఒక పీడకల. తనతో ఉన్న ఆ కాలం ఒక బ్యాడ్ డ్రీమ్లా మర్చిపోవాలి తప్పించి దాన్ని గుర్తు చేసుకోకూడదు అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్పి, చూడు, ఆ యామిని గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? ఆయన ఈరోజు వదిన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వ్యక్తికి ఆ యామినికి ఏంటి సంబంధం? ఒకవేళ తనే వదిని అని అంటుంటే, అలా ఏం కాదులే, నాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం నిన్ను అడిగానంతే అని చెప్పి అప్పు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కళ్యాణ్ అప్పుని ఫాలో చేస్తూ, ఆగప్పు, నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు, చెప్పు. ఇన్నాళ్ళు లేంది ఈరోజు కొత్తగా యామిని ఫోటోని చూపించి తన గురించి అన్ని వివరాలు తెలుసుకున్నావంటే ఖచ్చితంగా నీకు అన్నయ్య గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది అని అంటుంటే, అవును తెలిసింది. కావ్యక్క చెప్పినట్టు మీ అన్నయ్య, అదే బావగారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు అని అంటుంటే ఒక్కసారిగా కళ్యాణ్, అప్పు, నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే అన్నయ్య బ్రతికే ఉన్నాడా? మరి అన్నయ్య బ్రతికున్నప్పుడు ఎందుకు రాలేదు మన దగ్గరికి అని అంటుంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు కోచి. బావగారు బ్రతికే ఉన్నారు, అది కూడా తను ప్రేమించిన యామిని దగ్గర ఉన్నారు అని అంటుంటే ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు పొట్టి? ఆ యామిని దగ్గర అన్నయ్య ఉండడమేంటి అని అంటుంటే, అవును, ఈరోజు అక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది బావగారే, ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి
ఇక ఆ వీడియోని కళ్యాణ్కైతే చూపిస్తుంది. కళ్యాణ్ ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. మరి వదిన్ని చూసినా అన్నయ్య వదిన్నలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడమేంటి అని అంటుంటే నాకు కూడా అదే అర్థం కావట్లేదు. పైగా ఆ యామిని బావగారిని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర నుంచి ఇక్కడికి రాకుండా చేస్తుంది. అసలు బావగారు ఎందుకని మనకి ఒక్క మాట కూడా ఫోన్ చేసి చెప్పలేదు అని చెప్పి అప్పు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా రాజైతే తన గదిలో కూర్చుని పదే పదే కావ్య తన దగ్గరికి వచ్చి ఏవండి అని పిలిచిన మాట ఇక సృహ కోల్పోతే కావ్యని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ అసలు తనెవరు, నన్నెందుకు పిలిచింది, పైగా తనని వదిలి వచ్చేస్తున్నప్పుడు నా మనసెందుకు అంతలా బాధపడింది, తన దగ్గర ఉన్నంత వరకు నా కావలసిన వాళ్ళ దగ్గరే నేనున్నానన్న ఫీలింగ్ నాకెందుకు కలిగింది, అసలు తనెవరు అని చెప్పి రాజైతే ఆలోచించడం మొదలు పెడతాడు. అలా ఆలోచిస్తూ ఉండగా ఉన్నట్టుండి తనకి విపరీతమైన తలలో నొప్పొచ్చేస్తుంది. ఇక వెంటనే యామిని, బావా ఏమైంది, నాకు తెలుసు హాస్పిటల్లో జరిగిన దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, చూడు బావా నువ్వు ఇలా గతాన్ని గుర్తు చేసుకోవడానికి ఇబ్బంది పడితే తరువాత నీ ప్రాణాలకే ప్రమాదం, నిన్ను కోల్పోయిన మరుక్షణం నేను బ్రతకలేను బావా, వద్దు, గతం గురించి వదిలేసి ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. చూడు బావా నువ్వు చాలా మంచివాడివి, అందుకే నీ కళ్ళ ముందు ఆ అమ్మాయి అలా పడిపోతే చూస్తూ తట్టుకోలేక వదలలేక హాస్పిటల్కి తీసుకెళ్ళావు, అది నీ మంచితనం, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ని ఆ టాపిక్ నుంచి బయటికి తీసుకురావడానికి తనొక టీషర్ట్ అయితే రాజుకి గిఫ్ట్గా ఇస్తుంది. ఇక రాజ్ అయితే ఏంటిది అని అడగడంతో, బావా నీకు బ్లాక్ అంటే ఎంత ఇష్టం, నీకోసం ఈ టీషర్ట్ తీసుకొచ్చాను, ఇదిగో దీన్ని వేసుకో అని చెప్పి ఇక యామిని తనే స్వయంగా ఆ టీషర్ట్ని రాజుకి వేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కావ్యని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా కావ్యతో మాట్లాడుతూ, చూడమ్మా కావ్య, నువ్వు ఇలా ఎవరికి చెప్పకుండా ఒంటరిగా అలా బయటికి వెళ్ళిపోతే నీకేదైనా జరగరాంది జరిగితే మేం తట్టుకోలేమమ్మా, ఇప్పటికే కొడుకు దూరమయ్యి మీ అత్తయ్య ఎంతగానో బాధపడుతుంది, ఇక నిన్ను కూడా దూరం చేసుకుని మీ అత్తయ్య మేము బ్రతకలేమమ్మా అని అంటుంటే, అయ్యో మావయ్య, నేను బయటికి వెళ్ళింది ఆయన్ని వెతికి తీసుకురావడానికి, ఆయన బ్రతికే ఉన్నారు, నాకు కనిపించారు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసింది ఆయన ఇక్కడే ఉన్నారు, ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తారు అని చెప్పి ఇంకా కావ్య అంటుంటే, కావ్య మాటలకి ఇంట్లో అందరూ కూడా ఏం మాట్లాడాలో తెలియక సతమతమైపోతారు. ఇక రుద్రాణి అయితే, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, రాజ్ రాడని చెప్తుంటే పదే పదే రాజ్ వస్తాడు అంటున్నావు, పైగా నిన్ను రాజే అడ్మిట్ చేశాడంటున్నావు, వదినా మీకు ఇంకా అర్థం కాలేదా, దీనికి కన్ఫామ్గా పిచ్చి పట్టింది అని అంటుంటే ఇంకా పక్క నుంచి అప్పు, రుద్రాణి గారు చూడండి, మా అక్క గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే దానికి సమాధానం నేను చెప్తాను అప్పు, దానికి సమాధానం ఎట్లా ఉంటుందంటే అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణి చెంప చెల్లు మనిపిస్తుంది. ఏయ్ నేను నీకు అత్తగారిని, నన్నే కొడతావా అని అంటూ ఉంటే దానికి స్వప్న, చూడు నిన్ను కొట్టి వదిలేశాను, అదే నీ స్థానంలో నీ కొడుకుంటే మరొకలా ఉండేది అని అంటుంటే రాహుల్ భయపడతాడు. ఇక రుద్రాణి అయితే, చూడండి మీరు నన్ను కొట్టినా తిట్టినా ఇది నిజం, రాజ్ చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయాడన్న మీ విషయాన్ని కావ్య జీర్ణించుకోలేకపోతుంది, అందుకే పిచ్చిదానిలాగా రాజ్ని చూశాను, రాజ్ని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంది. చూడండి దాన్ని ఇప్పుడే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇప్పించండి, లేకపోతే ఇంకొన్ని రోజుల్లో మనందరి మీద పడి నువ్వే రాజ్ అని చెప్పి మనల్ని పీక్కు తింటుంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇంకా కావ్య, చూడండి రుద్రాణి గారు,
మీరు ఏమన్నా మాట్లాడండి, కానీ నేను చెప్పింది అబద్ధమన్నా, నా భర్త చనిపోయాడన్నా వింటూ ఇక్కడ ఊరుకోవడానికి నేను సిద్ధంగా లేను. మిమ్మల్ని ఎవరని కూడా చూడను, చంపేస్తాను అని చెప్పి కావ్య అయితే ఇక రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. రుద్రాని కావ్య మాటలకి భయపడుతూ సైలెంట్ అయిపోతుంది. అలాగే అప్పు కూడా అవును, అక్క చెప్పింది నిజం, బావగారు బ్రతికే ఉన్నారు. ఒకవేళ రుద్రాణి గారు అన్నట్టు బావగారు చనిపోయి ఉంటే ఆ పోలీసులు మనకి బావగారి బాడీని ఇచ్చేవారు, కానీ బావగారి వస్తువులు తప్ప బావగారి బాడీ మనకి ఇవ్వలేదు అంటే బావగారు బ్రతికే ఉన్నారని అర్థం కదా అని అంటుంటే, అవునే అప్పు, ఆ విషయం వీళ్ళకి నేను చెప్తుంటే అర్థం కావట్లేదు, కనీసం నువ్వన్నా చెప్పు అని చెప్పి కావ్య అయితే ఇక అప్పుతో చెప్తుంది. రానున్న ఎపిసోడ్స్లో రాజ్ గతం మర్చిపోయాడన్న సంగతి తెలుసుకుని కావ్య తిరిగి మళ్ళీ రాజ్కి గతాన్ని ఎట్లా గుర్తు చేయబోతుంది, ఇంకా అలాగే కుటుంబ సభ్యులందరినీ చూసి రాజ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడా, యామిని రానున్న ఎపిసోడ్స్లో ఇంకేం చేయబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.